BRS న్యూస్. ఈ నెల 16వ తారీఖు నాడు అనగా రేపు కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాల పిలుపులో భాగంగా రేపు దేశవ్యాప్తంగా పారిశ్రామిక సమ్మె జరుగుతూ ఉంది. ఇందులో పరిశ్రమలో కార్మికులు అలాగే రైతాంగం కూడా పాల్గొంటూ ఉన్నారు. ప్రధాన డిమాండ్ల మీద ఈ సమ్మె జరుగుతూ ఉంది. కేంద్ర కార్మిక సంఘాల డిమాండ్లో ప్రధానంగా ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు పరిశ్రమలో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ కనీస వేతనాలు రావడం లేదు, తక్కువ వేతనాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని చెప్పి ఈరోజు ట్రేడ్ యూనియన్లు కార్మిక సంఘాల డిమాండ్ ఉంది. ఇది మొట్టమొదటిది. అలాగే రెండవ దానికి సంబంధించి అడ్డు అదుపు లేకుండా ధరలు పెరుగుతూ ఉన్నాయి. ధరలను తగ్గించాలని చెప్పి ధరలు బాగా పెరుగుతూ ఉన్నాయి. కార్మిక వర్గం ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ధరలను తగ్గించాలని చెప్పి కూడా కేంద్ర కార్మిక సంఘాల డిమాండ్ ఉంది. అలాగే పరిశ్రమలో పనిచేసి రిటైర్ అయిన కార్మికులకు కనీస పెన్షన్ ఈరోజు 1,000-2,000 కూడా రావడం లేదు. కనీస పెన్షన్ 10,000 రూపాయలు ఉండాలని చెప్పి ఈరోజు కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అలాగే పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు 29 కార్మిక చట్టాలు 4 లేబర్ కోడ్గా మారుస్తూ ఈరోజు పరిశ్రమలకు అనుకూలంగా చట్టాలు మార్పు చేస్తూ ఉన్నాడు. అందుకే కార్మిక చట్టాలు యథావిధిగా ఉండాలని చెప్పి కూడా కేంద్ర కార్మిక సంఘాల డిమాండ్ ఉంది. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలను జాతి సంపదను మోదీ మొత్తం నిర్వీర్యం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ రక్షించబడాలా. ఇవే కాకుండా ఇంకా అనేక డిమాండ్స్ మీద కూడా కేంద్ర కార్మిక సంఘాలు రైతులు రేపు సమ్మె చేస్తూ ఉన్నాయి. ఇందులో CIT కూడా ప్రధాన భూమికగా కార్మిక వర్గాన్ని మహిళలను ప్రజానికాన్ని కోరుతూ ఉన్నాం. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రేపు సమ్మె జరుగుతూ ఉంది. అమీన్పూర్ ప్రజానికము కాలనీవాసులందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు దేశంలో అనేక సమస్యలు ఉన్నా కూడా ఇలా కేంద్రంలో ఉన్నటువంటి BJP ప్రభుత్వం ఇలా ప్రజలను ఒకవైపు మరల్చి ఇలా ఓటు బ్యాంక్గా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రజల సమస్యలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలా రైతాంగం కూడా ఎంతో పోరాడుతున్నా కూడా ఆ సమస్య పట్టించుకోకుండా వేరే వాటికి మరల్చి ఈ సమస్యలన్నీ పక్కదారి పట్టించాలని కూడా ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాయి. ఇలా కార్మిక వర్గం కూడా ప్రతి సంవత్సరం సమ్మెలు చేస్తూ ఉంది. అయినా సమ్మెలను కూడా అణచివేస్తూ ఇప్పటివరకు ఏ సమస్యలు పరిష్కరించట్లేదు. ఇలా కార్మికులకు రావాల్సిన కనీస వేతనాలు రావడం లేదు. ఇలా ధరలు చూస్తే విపరీతమైన అనేక ధరలు పెరిగి ఇలా కార్మికులు బతకలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మరి వారి సమస్యలు పరిష్కరించేందుకు రేపు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెలో కాలనీవాసులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కూడా అమీన్పూర్లో ప్రజలందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తాం. షేర్ అండ్ కామెంట్ చేయండి. BRS న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.